రుణ విముక్తి గణేశ స్తోత్రం. సృష్ట్యాదౌ బ్రాహ్మణ సమ్యక్ పూజిత ఫలసిద్ధియే సదైవత్రీ పార్వతీ పుత్ర రుణనాశనం కరోతు మే త్రిపురస్య వధాతు పూర్వశంభునా సమ్యగర్చితః సదైవ పార్వతీ పుత్ర రుణనాశం కరోతు మే హిరణ్యకశ్యపాదీనాం వధార్థం విష్ణునార్చితః సదైవ పార్వతీ పుత్ర రుణనాశం కరోతు మే మహిషస్య వధే దేవ్యా గణనాథః ప్రపూజితం సదైవ పార్వతీ పుత్ర రుణనాశం కరోతు మే భాస్కరేణ గణేశస్తు పూజితశ్చ విసిద్ధయే సదైవ పార్వతీ పుత్ర రుణనాశం కరోతు మే శశినాకాంతి సిద్ధ్యర్థే పూజితో గణనాయక సదైవ పార్వతీ పుత్ర రుణనాశం కరోతు మే పాలనాయ చ తపసా విశ్వామిత్రేణ పూజిత సదైవ పార్వతీ పుత్ర రుణనాశం కరోతు మే ఇదం త్వరుణ స్తోత్రం తీవ్ర దారిద్ర్యనాశనం ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః దారిద్ర్యం దారుణం తూక్యా కుబేర సమతం వ్రజేత్ పఠంతస్యోమి మహామంత్రం సార్ధ పంచాదాక్షరః. ఇదం శ్రీ మహాగణపతి దేవత రుణ విముక్తి స్తోత్రం. ప్రతినిత్యము ఈ యొక్క రుణ విముక్తి స్తోత్రాన్ని విన్నా లేదా మీరు చదవగలిగితే చదివినా మీకు కొద్ది రోజులలోనే మీకున్నటువంటి సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలి అనే ఒక మంచి ఆలోచనని భగవంతుడిస్తాడు. అంతేగాని కష్టపడకుండా ఏ పని చేయకుండా మన సమస్యలు తీరాలంటే మాత్రం ఖచ్చితంగా తీరవండి. ఓం గణేశాయ నమః. సమస్త విఘ్న నివారణాయ గృహవాస్తు దోష నివారణాయ జాతక గ్రహదోష నివారణాయ. జాతకంలో గ్రహస్థితి బాగాలేదని మనం బాధపడుతూ కూర్చుంటే ఏ పని కూడా సాధించలేము, మనం చేయలేము, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అదేవిధంగా మన ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని ఎవరైనా వచ్చి చెప్పినా మీరు చింతించకుండా భయపడకుండా భగవంతుడి మీద భారం వేసి, స్వామి నా తప్పులు మన్నించి నా ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు తొలగించు అని మీరు స్వామివారిని కాళ్ళు పట్టుకొని విన్నవించుకుంటే గనక మీకున్నటువంటి తప్పనిసరిగా కష్టాలు తొలగే అవకాశం ఉంటుంది. అంతేగాని జాతకంలో గ్రహస్థితి బాగలేదు, నా ఇంట్లో వాస్తు దోషాలు బాగలేవని మీరు కూర్చుంటూ ఉంటే గనక మీరు ఎప్పటికీ ఏమీ సాధించ